ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం నాచేపల్లి గ్రామంలోని భూభారతి రెవెన్యూ సదస్సు ప్రారంభం. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అసిస్టెంట్ డైరెక్టర్ కలెక్టర్ ఈ కార్యక్రమంలోని ముఖ్య అతిథిగా పాల్గొన్న అసిస్టెంట్ కలెక్టర్ శ్రీజ రాష్ట్ర వ్యాప్తంగా 4 మండలాల్లోని అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు భూ సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకునే అవకాశం. రెవెన్యూ సదస్సులో రైతులందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. రెవెన్యూ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి నేటి నుంచి 30వ తేదీ వరకు మండలంలోని అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు జరగాలన్నారు. దాంట్లో నేలకొండపల్లి ఖమ్మం నుంచి తీసుకున్నారు. మన కామారెడ్డి నుంచి, నారాయణపేట నుంచి, తర్వాత ములుగు నుంచి, ఖమ్మం నుంచి తీసుకున్నారు. దాంట్లో మనకి నేలకొండపల్లి సెలెక్ట్ అయింది. నేలకొండపల్లిలో అయితే ఏం చేస్తారు దీంట్లో అంటే మీకు ఒక ఫామ్ చూపించుంటారు. ఆడియో ఇది ఫామ్. ఓకే, ఈ ఫామ్ ఒక 2 సైడ్ల ఫామ్ ఉంది. ఇది ఎవరెవరికైతే ఇంతకుముందు ఉన్న పోర్టల్లో ఇబ్బందులు ఉన్నాయో మ్యూటేషన్లో కానివ్వండి, ఇంకేదైనా విధానంలో కానివ్వండి, దీంట్లో మీరు ఈ ఫామ్లో నింపి పెడతారు. అయితే 17వ తారీఖు అంటే ఈ రోజు నుంచి 30వ తారీఖు వరకు మా 2 టీంలు 6 మెంబర్లు ఉంటారనమాట. 6 మెంబర్లు తహసీల్దార్ గారు లీడ్ చేస్తారు. తహసీల్దార్ క్యాడర్ ఆఫీసర్ మీ ప్రతి గ్రామ పంచాయతీకి వచ్చి మీకు ఇబ్బందులు ఉన్నాయి ఇంతకుముందు పోర్టల్లో ఏంటి, అవి ఆ సమస్య ఏంటి, వాటికి కావాల్సిన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అంటే మీరు ఇంతకుముందు మీ పహారీ రికార్డు ఉండొచ్చు, లేకపోతే బ్యాంక్ సలవైన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఏదైనా ఉండొచ్చు. ఏదైతే దీంట్లో పేర్కొన్నారో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ మీకు వివరంగా వివరిస్తారు తహసీల్దార్ గారు. మళ్ళీ తీసుకొని ఫిల్ చేసుకొని మీ ఊరికి మా తహసీల్దార్ గారి టీం ఏ రోజైతే వస్తుందో ఆ రోజు వచ్చేసి ఆ పలానా ఫామ్ మీకు కావాల్సిన డాక్యుమెంట్ ఏమేమి కావాలి అవి జతపరిచి వాళ్ళకి ఇస్తే మేము అది సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం నెక్స్ట్ మంత్ మొత్తం. సో ఇది అనమాట ప్రాసెస్.